సమీర ఇప్పుడు ఎక్కడుంది బాబు? అసలు మీ మధ్య ఏం జరిగింది అని సమీర తండ్రి అడిగిన ప్రశ్నలకి సమాధానంగా రాజ కళ్ళ నుండి కన్నీళ్ళొస్తున్నాయి. రాజను ఓదార్చే ప్రయత్నం చేశాడు సమీర తండ్రి ఆనందం. ఆ కన్నీటిని దిగమింగుతూ తన గతాన్ని వివరిస్తున్నారు రాజా. రాజ కన్నీటి వెనకున్న మాటలు సముద్రపు అల్ల తాకిడి కోసం ఎదురుచూసే మట్టి తిన్నల్లో దాగి ఉన్న కథనాది. చెరిగిపోని జ్ఞాపకాలు, మరవలేని ఆనందపు క్షణాలు, నా మనసున ఎగసిన కన్నీటి కెరటాలు, ఇవన్నీ నా ప్రేమ కావ్యంలోని పేజీలు. ప్రేమ రెండు అక్షరాల మధ్య సాగిపోయే రెండు జీవితాల అనుబంధం. ప్రేమ ప్రతి మనసుని పలకరిస్తుంది, ప్రతి మనసుని తన వైపుకు నడిపిస్తుంది, ప్రతి జీవితాన్ని తన ఊహా ప్రపంచంలో విహరింపజేస్తుంది. అలా నా జీవితాన్ని అతి చిన్న వయసులోనే పలకరించింది అసలైన రాజసమీరల ప్రేమ కథ. పొద్దు పొడిచిన పల్లెటూరు, నీలవంక నీలవైపు చూస్తున్న సమయం. అరెరే, చందమామ ఏంటి నేనెటువైపు నడిస్తే అటువైపు వస్తున్నాడు అంటూ జాబిల్ని చూస్తూ నడుస్తున్నాడు ఓ పిల్లగాడు. అలా నడుస్తూ ఉండగానే తనకిష్టమైన చాక్లెట్ ఒకటి రోడ్డు మీద దొరికింది. అంతే, ఇక తన ఆనందానికి అవధుల్లేవు. చిరునవ్వుతో ముఖమంతా వెలిగిపోయింది. ఆ చాక్లెట్ తీసుకుని ఇది ఇక్కడ ఎవరు వేశారు అని ఆలోచిస్తూ తన ఎడం వైపు చూశాడు. వెంటనే అక్కడున్న ఇంటి రెండు తలుపులు మూసుకున్నాయి. దాంతో ఆ చాక్లెట్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలా ప్రతిరోజు ఆ పిల్లవాడికి అక్కడికి రాగానే ఒక చాక్లెట్ దొరికేది. తను చూడగానే ఆ ఇంటి తలుపులు మూసుకునేవి. అసలు తన కోసం ఆ చాక్లెట్ అక్కడ ఎవరు పెడుతున్నారో తెలుసుకోవాలనుకున్న ఆ పిల్లగాడు ప్రతిరోజులానే ఆ రోజు కూడా ఆ ఇంటి వద్దకు వెళ్ళాడు. ఆ రోజు కూడా అక్కడ చాక్లెట్ ఉంది. కానీ అక్కడ ఆగకుండా ఆ చాక్లెట్ అక్కడే వదిలేసి వెళ్ళాడు. అలా కొద్ది దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూశాడు. ఆ పిల్లాడి ప్రశ్నకి సమాధానంగా అక్కడి చాక్లెట్ పట్టుకొని మూతి ముడుచుకుని నించుంది ఒక అమ్మాయి. దాంతో ఆ పిల్లాడు వెనక్కి పరిగెడుతూ ఆ అమ్మాయి వద్దకు వచ్చాడు. ఉన్న చిన్ని మూతిని తిప్పుకుంటూ, ఎందుకు ఈరోజు చాక్లెట్ తీసుకోలేదు అని అడిగింది ఆ అమ్మాయి. ఓ, నువ్వేనా ప్రతిరోజు ఇక్కడ చాక్లెట్ పెడుతున్నది అని అడిగాడు ఆ పిల్లవాడు. హా, నేనే, నీకోసమే పెడుతున్నాను అని చెప్పింది ఆ అమ్మాయి. నా కోసమా? ఎందుకు అని అడిగాడు ఆ పిల్లాడు. మొన్న నువ్వు అరుణ్ గాడి దగ్గర చాక్లెట్ దొంగతనం చేసినందుకు నిన్ను కొట్టాడుగా, అందుకే ఇంకెప్పుడు దొంగతనం చేయవద్దు, నీకు ప్రతిరోజు చాక్లెట్ నేను ఇస్తాను అని చెప్పింది ఆ అమ్మాయి. నిజంగా ప్రతిరోజు ఇస్తావా అని అడిగాడు ఆ పిల్లవాడు. హా, నిజంగా ఇస్తాను రాజా అని చెప్పింది ఆ అమ్మాయి. దాంతో ఆ పిల్లవాడు ఆశ్చర్యపోతూ, నా పేరు నీకెలా తెలుసు అని అడిగాడు. నాకింకా చాలా తెలుసు అని చెప్పింది ఆ అమ్మాయి. ఓ అవునా, మరి నీ పేరేంటి అని అడిగాడు ఆ పిల్లవాడు. నా పేరు సమీరా అని చెప్పింది ఆ అమ్మాయి. సమీరా, రోజు నువ్వే తెచ్చిస్తావా నాకు చాక్లెటు అని అడిగాడు రాజా. అమ్మో, మా నాన్న పోలీస్, నీకు చాక్లెట్ ఇవ్వటం చూస్తే నిన్ను నన్ను జైల్లో పెట్టేస్తాడు అని చెప్పింది సమీరా. అమ్మో, జైల్లోనా? వద్దులే, మరి ఎలా ఇస్తావు అని అడిగాడు ఆ పిల్లవాడు. ప్రతిరోజు ఇక్కడే పెడతాను, నువ్వు వచ్చి తీసుకో అని చెప్పింది సమీరా. దానికి సరే అంటూ తలూపాడు రాజా. అలా ప్రతిరోజు రాజా కోసం అక్కడ చాక్లెట్ పెట్టేసి సమీరా. రాజా ఆ చాక్లెట్ తీసుకొని తినేటప్పుడు తన ఇంటి కిటికీ నుండి తొంగి చూస్తూ మురిసిపోయే సమీరా. కొన్ని రోజుల తర్వాత ప్రతిరోజులానే చాక్లెట్ కోసం సమీరా ఇంటి వద్దకు వచ్చారు రాజా. కానీ అక్కడ చాక్లెట్ లేదు. సమీరా ఇంటివైపు చూశాడు. ఇంటికి తాళం వేశారు. దాంతో రాజా ముఖంలో చిరునవ్వు చెరిగిపోయింది. అలా తన గతాన్ని రాజా వివరిస్తుండగా ఆపరేషన్ థియేటర్ నుండి డాక్టర్ బయటికి వచ్చాడు. రాజా కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్, ఏమైంది? సమీరా ప్రాణాలకి ఏ ప్రమాదం లేదుగా అని అడిగాడు. బాబు, నీ బలమైన తపన వల్లనే సమీరా ప్రాణాలతో బయటపడింది. మరికొద్దిసేపట్లో తన సృహలోకి వచ్చి మీ అందరితో మాట్లాడుతుంది అని చెప్పాడు డాక్టర్. దాంతో రాజా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సమీర తల్లిదండ్రులు కూడా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. బాబు, నీ వల్లనే మా అమ్మాయి మాకు దక్కింది, నీకు జీవితాంతం రుణపడి ఉంటాము అంటూ రాజాకి తమ కృతజ్ఞతలు తెలిపారు సమీర తల్లిదండ్రులు. అయ్యో, చెప్పా కదండి, సమీర కోసం నేనేమైనా చేస్తానని చెప్పారు రాజా. బాబు, ఇంతకు నీ సమీర ఎక్కడికెళ్ళింది? ఆ రోజు ఇంటికి తాళం వేసి వారెక్కడికి వెళ్లారు? ఆ తర్వాత సమీరని నువ్వెప్పుడు కలిశావు?
అని అడిగాడు ఆనందం. అలా తిరిగి తన గతంలోని ప్రేమ కథలకు వెళ్లారు రాజా. రాజా సమీరల ప్రేమ కథ. ప్రతిరోజు సమీర కోసం ఆ ఇంటి వద్దకు వచ్చేవారు రాజా. కానీ ఆ ఇంటికున్న తాళం చూసి బాధతో వెళ్ళిపోయేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత సిటీ అంతా ట్రాఫిక్తో రద్దీగా ఉంది. ఈ బస్సులో వెళ్తే ఇక ఇంటికి వెళ్ళినట్టే, దీనికన్నా నడుచుకుంటూ వెళ్తే త్వరగా వెళ్ళవచ్చు అనుకుంటూ బస్తీకి నడుస్తూ వెళ్తున్నారు రాజా. అప్పటి వరకు ఎండతో మండిపోయిన వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం అంతా కారు మబ్బులు అలుముకున్నాయి. అప్పుడే చిరు జల్లులు కూడా కురుస్తున్నాయి. అరేరే ఇదేంటి ఇలా జరిగింది అనుకుంటూ ఆ చినుకులలో తడుస్తూ బస్టాప్ వద్దకి పరిగెడుతున్నారు రాజా. అటువైపు నుండి వేగంగా వచ్చిన ఒక బైక్ రాజాని ఢీకొట్టింది. దాంతో రాజా కింద పడిపోయాడు. తల రోడ్డు కొట్టుకోవటంతో కళ్ళు మబ్బులు కమ్మాయి. నోటి నుండి రక్తం కూడా వస్తుంది. ఢీకొట్టిన వాడు భయంతో బైక్ ఆపకుండా వెళ్ళిపోయాడు. అక్కడున్న వారంతా వచ్చి రాజాని పైకి లేపారు. రాజా నోటి నుండి వస్తున్న రక్తం అక్కడే రోడ్డు మీద పడి ఉన్న ఒక ఫోటో మీద పడుతుంది. కొంచెం తేరుకున్న రాజా తన రక్తంతో తడిసిన ఆ ఫోటోను తీస్తున్నాడు. కళ్ళు మబ్బులుగా ఉండటంతో 2 చేతులతో కళ్ళను గట్టిగా తరుముకొని ఆ ఫోటోని తదేకంగా చూస్తున్నాడు. ఒక్కసారిగా రాజా కళ్ళ నుండి కన్నీటి ధార ప్రవహిస్తుంది. అంతవరకు తన రక్తంతో తడిసిన ఆ ఫోటో ఇప్పుడు రాజా కన్నీటితో తడుస్తుంది. వెంటనే ఆ ఫోటోని తీసుకుని ముద్దులు పెడుతూ తన గుండెలకి హత్తుకున్నారు రాజా. కారణం ఆ ఫోటో ఎవరిదో కాదు, సమీర చిన్నప్పటి ఫోటో. ఆ ఫోటో చూడగానే రాజా కళ్ళల్లో చెప్పలేని ఆనందం. ఒక్కసారిగా తన ఊహలన్నీ ఊపిరి పోసుకున్నాయి. ఇన్ని సంవత్సరాలు సమీర కోసం వెతికి వెతికి తన జాడ తెలియక కన్నీళ్లతో కాలక్షేపం చేస్తున్న రాజాకి ఆ ఫోటో కొన్నంత ధైర్యం ఇచ్చింది. తను నాకు దగ్గరలోనే ఉంది, ఎలాగైనా సమీరని కలుస్తాను అన్న ధైర్యంతో అక్కడి నుండి లేచి గాయాల తాలూకా ఉన్న నొప్పిని మర్చిపోయి ఆ ఫోటో తాలూకా ఉన్న ఆనందంతో అక్కడి నుండి ఇంటికి చేరుకున్నారు రాజా. రాత్రి భోజనం చేసి ఇంట్లో అందరు పడుకున్నారు. కానీ రాజా మాత్రం సమీర ఫోటో పట్టుకుని ఆలోచిస్తూ ఉన్నాడు. రే ఎవరిదిరా ఆ ఫోటో, అలా చూస్తూ కూర్చున్నావు అని అరిచాడు రాజా తండ్రి. దాంతో వెంటనే ఆ ఫోటో దాచేసి ఫోన్ని చేతిలో పట్టుకున్నాడు. తన ఫోన్లో ఫేస్బుక్ ఓపెన్ చేసి అలా చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు రాజా. అక్కడే రాజాకి ఒక అద్భుతం కనిపించింది. సమీర చిన్నప్పటి ఫోటో ప్రొఫైల్ పిక్తో సమీర అనే పేరుతో ఒక అకౌంట్ తనకు కనిపించింది. వెంటనే ఆ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూశాడు. సమీర చిన్నప్పటి ఫోటో తప్ప ఆ ప్రొఫైల్లో ఇంకేమీ లేవు. వెంటనే రాజా కూడా తన ప్రొఫైల్లో ఉన్న తన ఫొటోస్ అన్ని తొలగించి కేవలం రాజా చిన్నప్పటి ఫోటో మాత్రమే ప్రొఫైల్ పిక్గా పెట్టుకొని సమీరాకి రిక్వెస్ట్ పంపించాడు. ఆ క్షణం రాజా మనసులోని ఆశలు హద్దులు దాటాయి. ఒక్కసారిగా ఆ రోజు జరిగిన పరిణామాల్ని గుర్తు చేసుకుంటున్నాడు. బస్సులో ఇంటికి వచ్చేటప్పుడు ట్రాఫిక్ జామ్ అవ్వటం, ఆ తర్వాత అతను బస్ దిగి నడుస్తూ రావటం, వెంటనే వాతావరణంలో మార్పు వచ్చి వర్షం పడ్డం, ఆ వర్షంలో తనకి ప్రమాదం జరగటం, ఆ సమయంలోనే సమీర ఫోటో కనపడ్డం, ఇప్పుడు ఫేస్బుక్లో సమీర ప్రొఫైల్ దొరకటం, ఇదంతా రాజా సమీరలను కలపటానికి విధి చేస్తున్న నాటకం అనుకుంటూ మనసులో మురిసిపోతున్నారు రాజా. సమీరాకి రిక్వెస్ట్ పంపి 2 రోజులైనా కూడా ఎలాంటి స్పందన రాలేదు. కానీ రాజా మాత్రం గట్టి నమ్మకంతో ఉన్నాడు. ఆ నమ్మకం ఫలితమే ఆ రోజు రాత్రి సమీర తన రిక్వెస్ట్ని స్వీకరించినట్లు నోటిఫికేషన్ వచ్చింది. అంతేకాదు సమీర నుండి మెసేజ్ కూడా వచ్చింది. ఆ నోటిఫికేషన్ చూడగానే రాజా గుండె చప్పుడు ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ మెసేజ్ ఓపెన్ చేసేటప్పుడు ఫోన్ పట్టుకున్న 2 చేతులు వణికిపోతున్నాయి. భూమి కంపించినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఇప్పుడు ఫోన్ పట్టుకున్న రాజా శరీరం కూడా అలానే కంపిస్తుంది. అలా పెరిగిన గుండె చప్పుడుతో వణుకుతున్న చేతులతో ఆ మెసేజ్ని ఓపెన్ చేశారు రాజా. సమీర పంపిన సందేశం. రాజా, నువ్వెలా ఉన్నావు, ఎక్కడ ఉన్నావు అని అడిగే ముందు నా మనసులోని భావన విను. కళ్ళకు తెలియకుండా వచ్చే కన్నీటి వెనుక కారణాలు అనేకం. ఆ కారణాల అంతర్యం కూడా మన నిరీక్షణ తాలూకా ఉన్న నిజం అవ్వవచ్చు. ఆ నిరీక్షణ ఫలించిన క్షణం అవ్వవచ్చు. ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే. ఫేస్బుక్లో నువ్వు పంపిన అభ్యర్థన, నీ చిన్నప్పటి ఫోటో చూడగానే ఇన్ని రోజులుగా నా మనసు పడిన నిరీక్షణ ఫలితం కన్నీటి రూపంలో బయటకొచ్చింది.
ఇన్ని రోజులు నీ కోసమే వేచి ఉన్న రాజా. సమీర నుండి వచ్చిన ఆ సందేశం చదవగానే ఆనంద బాష్పాలతో రాజా కళ్ళు తడిచిపోయాయి. దానికి సమాధానంగా రాజ పంపిన సందేశం. నా మనసులో ఉన్న ప్రతి మాట ఇప్పుడు నువ్వు పంపిన సందేశంలోనే నిక్షిప్తమై ఉన్నాయి సమీరా. అయినా విధి చేసిన విచిత్రం చూసావా? మనల్ని సృష్టించింది ఆ దేవుడు. మనం జీవితంలో ఎవరికైనా దూరమైతే వారిని తిరిగి దగ్గర చేయమని ఆ దేవునికి అప్లికేషన్ పెట్టుకుంటాం. అలానే మనల్ని కూడా కలపమని ఆ దేవునికి ఎన్నోసార్లు అప్లికేషన్ పెట్టుకున్నాను. కానీ మనసి సృష్టించిన ఫేస్బుక్ అనే అప్లికేషన్ ద్వారా మనల్ని కలుపుతున్నాడు ఆ దేవుడు. దానికి సమీర సమాధానం, నిజమే రాజా, ఇన్ని సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఒకరినొకరు చూసుకోకుండానే మాట్లాడుకునేలా చేశాడు. రాజ సమాధానం, ఇక వేచి చూడం నా వల్ల కాదు సమీరా. ఇప్పుడే నిన్ను కలవాలి. నువ్వెక్కడున్నావో చెప్పు, నేనొచ్చేస్తాను అని చెప్పాడు. నాకు కూడా తక్షణమే కలవాలని ఉంది. కానీ ఇప్పుడు వద్దు, రేపు కలుద్దాం. ఎక్కడైతే మనం మొదటి కలుసుకున్నామో, ఎక్కడైతే నీ కోసం నేను చాక్లెట్ పెట్టి వేచి చూసేదాన్నో అక్కడే కలుద్దాం. దానికి రాజా కూడా, సరే సమీరా, ఇన్ని రోజులు వేచి చూశాను, ఇక కొన్ని గంటలు వేచి చూడలేనా అని చెప్పాడు. సరే రాజా, నీకోసం నీకిష్టమైన చాక్లెట్తో వేచి చూస్తూ ఉంటాను. నువ్వు వస్తే నీతో చాలా విషయాలు మాట్లాడాలి అని చెప్పింది సమీర. సరే సమీర, నేను కూడా ఆ క్షణం కోసమే వేచి చూస్తున్నాను అని సమాధానమిచ్చారు రాజా. గుడ్ నైట్ రాజా, ఈ రాత్రి త్వరగా గడిచిపోవాలని ఆ దేవుని వేడుకుంటున్నాను. రేపు కలుద్దాం అని చెప్పింది సమీర. గుడ్ నైట్ సమీర, ఈ రాత్రి నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది అని చెప్పారు రాజా. ఆ క్షణం నుండి రాజా మనసులో కొన్ని వేల ఊహలు. తన చిన్నప్పటి సమీర ఫోటోను చూస్తూ తనిప్పుడు ఎలా ఉందో, తనతో ఏం మాట్లాడబోతుందో, తనతో ఏం మాట్లాడాలో అన్న ఆలోచనలతో సమీరతో మాట్లాడబోయే మాటలను తన మనసులో రాసుకుంటున్నారు రాజా. సమీర ఇచ్చే చాక్లెట్ రాజాకి ఎంతో ప్రత్యేకమైంది. అందుకే సమీర దూరం అవ్వగానే ఆ చాక్లెట్ని ముట్టుకోవటం కూడా మానేశాడు. కానీ రేపు నీకోసం చాక్లెట్తో వేచి చూస్తూ ఉంటాను అని సమీర చెప్పిన మాటల్ని తలుచుకుంటూ వర్ణించలేని ఊహల ప్రపంచంలో విహరిస్తున్నారు రాజా. అటువైపు సమీర పరిస్థితి కూడా అంతే. రాజాను తలుచుకుంటూ రాత్రంతా నిద్రని మర్చిపోయింది. అలా ఎవరి ఊహల్లో వారుండగా ఆ రాత్రి త్వరగా గడిచిపోయింది. రాజా సమీరలు కలవబోయే రోజు రానే వచ్చింది. ఉదయాన్నే లేచి పెళ్లి కూతుర్లా ముస్తాబయ్యి తను పెరిగిన పల్లెటూరికి బయలుదేరింది సమీర. రాజా కూడా గంటసేపు అద్దంతో యుద్ధం చేసి మరీ ముస్తాబయ్యాడు. అమ్మా, నాన్న ఎక్కడున్నాడు అని తన తల్లిని అడిగారు రాజా. ఇప్పుడే ఆఫీస్కి బయలుదేరి వెళ్ళారా? అయిన నాన్నతో పనేంటి నీకు అని రాజాని అడిగింది తన తల్లి. తెలుసు కదమ్మా, నేను ఏదైనా ముఖ్యమైన కార్యానికి వెళ్ళేటప్పుడు నాన్న కాళ్ళకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుని వెళ్తానని అని చెప్పారు రాజా. ఇప్పుడంత ముఖ్యమైన కార్యం ఏంట్రా? ఏం లేదులే అమ్మా, నేను ఇప్పుడు నీ కాళ్ళకు దండం పెడతాను. ఆ తర్వాత నాన్న వచ్చాక నువ్వు నాన్న కాళ్ళకు దండం పెట్టు సరేనా అంటూ తన తల్లి పాదాలు నమస్కరించుకుని సమీరను కలవటానికి బయలుదేరారు రాజా. తన స్నేహితుడు అరుణ్ బైక్ తీసుకుని సమీరను కలవటానికి ఆతృతగా వెళ్తున్నారు రాజా. అలా వెళ్తున్న రాజాకి మార్గం మధ్యలో జనమంతా గుంపులుగా ఉండటం కనిపించింది. దాంతో ఆలస్యం అవుతుందన్న ఉద్దేశంతో బైక్ని వెనక్కి తిప్పుకొని వేరే మార్గంలో వెళ్దాం అనుకున్నారు రాజా. అలా బైక్ తిప్పుకుంటూ ఉండగా అక్కడ రక్తం మరకలతో పడి ఉన్న తన తండ్రి బైక్ కనిపించింది. దాంతో రాజా గుండె పగిలినంత పనైంది. వెంటనే బైక్ దిగి అక్కడికి వెళ్ళాడు. అక్కడ రక్తపు మడుగుల్లో విగత జీవిగా పడి ఉన్న తన తండ్రిని చూశారు రాజా. అంతే, ఒక్కసారిగా రాజా గుండె బద్దలైంది. నాన్న అంటూ గుండెలు పగిలేలా రోదిస్తున్నాడు. ఆ క్షణం తన తల్లిని గుర్తు చేసుకుంటూ తన తండ్రి గుండెల మీద పడుకొని బోర్న విలిపిస్తున్నాడు. నడి రోడ్డు మీద నిర్జీవంగా పడి ఉన్న కన్న తండ్రి మీద పడుకొని రాజా విలిపిస్తున్న తీరు అక్కడున్న అందర్నీ కంటతడి పెట్టించింది. ఇటువైపు తండ్రిని కోల్పోయి రాజా పడుతున్న వేదన, అటువైపు రాజా రాక కోసం 1000 కళ్ళతో సమీర పడుతున్న నిరీక్షణ. అలా తన జీవితంలో ఎదురైన భయంకరమైన పరిస్థితులను వివరిస్తూ ఉండగా సార్, సమీరకు మెలకు వచ్చింది అంటూ రాజాను లోపలికి పిలిపించింది నర్సు. ఆ మాటలు విన్న రాజా పరిగెత్తు లోపలికి వెళ్ళాడు. కళ్ళ నిండా నీళ్లతో రాజా వైపు చూస్తుంది సమీర.
సమీర తల్లిదండ్రులు కూడా లోపలికి వచ్చారు. తన తల్లిదండ్రులను చూసిన సమీర, నన్ను క్షమించను నాన్న అంటూ బోర్న విలిపిస్తుంది. నువ్వే మమ్మల్ని క్షమించమ్మా, మా కోసం ఎన్నో కష్టాలు అనుభవించావు, భరించలేని బాధలు పడ్డావు, మా సంతోషం కోసం నీ జీవితం త్యాగం చేయటానికి కూడా వెనకాలేదు. ఇలాంటి కూతురున్నందుకు ఎంతో గర్వపడుతున్నాను. కానీ నీకు ఒక మంచి జీవితం ఇవ్వలేకపోయినందుకు సిగ్గుపడుతున్నాను. అయినా ఆ దేవుడు నీ కోసం, నీ జీవితం కోసం రాజని నీ జీవితంలోకి పంపాడు. తన వల్లనే ఇప్పుడు నీ ప్రాణాలు మాకు దక్కాయమ్మా అంటూ కూతురు ముందు తన బాధనంతా బయట పెట్టాడు సమీర తండ్రి. ఆ మాటలు విన్న సమీర అక్కడున్న రాజాని దగ్గరికి రమ్మని పిలిచింది. దాంతో చెప్పు సమీర అంటూ దగ్గరికి వెళ్ళారు రాజా. రాయ చేతిని పట్టుకుని, నన్ను క్షమించు రాజా అని అడిగింది సమీర. ఎందుకు సమీర అలా మాట్లాడుతున్నావు, అసలేం జరిగింది అని అడిగారు రాజా. రాజా, నాకు జరిగింది ప్రమాదం కాదు, నేనే కావాలని ఆత్మహత్య చేసుకోబోయాను అని చెప్పింది సమీర. ఆ మాటలు వినగానే రాజుతో పాటు సమీర తల్లిదండ్రులు కూడా స్తంభించకపోయారు. ఏంటి సమీర నువ్వు చెప్పేది, అసలేం జరిగింది అని గట్టిగా అరిచారు రాజా. నిజం రాజా, ఆ రోజు రాత్రి నువ్వు ఫోన్ పెట్టేశాక నాకు ఇంకో కాల్ వచ్చింది విజయ్ నుండి. నువ్వెక్కడున్నావో ఎవరితో ఉన్నావో నాకు తెలుసు సమీరా, అందుకే నిన్ను నీ రాజను విడదీయటానికి నీ తల్లిదండ్రులను పంపిస్తున్నాను అని విజయ్ చెప్పగానే నాకు భయమేసింది రాజా. అందుకే వెంటనే ఏం ఆలోచించకుండా నేనే కారుకి అడ్డంగా వెళ్ళాను అని చెప్పింది సమీరా. ఎంత పనిచేశావు సమీరా, ఒకవేళ నీ ప్రాణాలకి ఏమైనా అయి ఉంటే నీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, నీ జీవితం గురించి నువ్వు కన్న కలలు కూడా ఆలోచించలేదా అంటూ సమీరాని ప్రశ్నించారు రాజా. సార్, పేషెంట్ దగ్గర ఎక్కువసేపు ఉండకూడదు, తనకు విశ్రాంతి కావాలి, మీరు బయటికి వచ్చేయండి సార్ అంటూ అక్కడున్న వారందరినీ బయటికి రమ్మని పిలిచింది నర్సు. సరే సమీరా, ముందు నువ్వు సంతోషంగా ఉండు, ఆ తర్వాత విషయం నేను చూసుకుంటా అని చెప్పి బయటికి వచ్చేశారు రాజా. సమీర తండ్రి మాత్రం తన కూతుర్ని ఆ పరిస్థితిలో చూసి దానికి కారణం తానే అని భావించి కన్నీటిని ఆపుకోలేకపోతున్నాడు. అదే విషయం రాజుతో కూడా చెప్పాడు. బాబు, రాజా, నా కూతురు ఇప్పుడు ప్రాణాలతో ఉంది అంటే దానికి కారణం నువ్వే, కానీ సమీరాకి పరిస్థితి రావటానికి మాత్రం కారణం నేనే బాబు అంటూ రాజాని పట్టుకొని బోర్న విలపిస్తున్నాడు ఆనంద్. సార్, మీ కూతురు కోసం మీరు పడి బాధను అర్థం చేసుకోగలను, ఎందుకంటే నేను తండ్రిని కోల్పోయిన ఓ కొడుకును కాబట్టి అని చెప్పారు రాజా. అవును బాబు, ఆ రోజు నీ తండ్రి చనిపోయారుగా, ఆ తర్వాత ఏమైంది, సమీరని ఎప్పుడు కలిసావు అని అడిగాడు ఆనంద్. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మౌనంగా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయారు రాజా. అనవసరంగా నా మాటలతో రాజాను బాధ పెట్టాను అనుకొని క్షమాపణ అడగడానికి బయటికి వెళ్ళాడు ఆనంద్. అక్కడ రాజా కన్నీరు కారుస్తూ కూర్చున్నాడు. బాబు, నిన్ను అనవసరంగా బాధ పెట్టాను, సారీ బాబు అని చెప్పాడు ఆనంద్. అదేం లేదు సార్, మీరు అడిగిన దానికి నేను బాధపడడం లేదు, నా జీవితంలో జరిగిన దానికి బాధపడుతున్నాను అని చెప్తూ తన గతంలోకి వెళ్ళిపోయారు రాజా. రాజా సమీరల ప్రేమ కథ. తన తండ్రి చనిపోవటంతో రాజా మానసికంగా కుంగిపోయాడు. ఒకవైపు తండ్రి లేడన్న ఆవేదన, మరోవైపు సమీర గురించి ఆలోచన. అన్ని సర్దుకున్నాక జరిగిందంత సమీరకు చెప్పాలి అనుకున్నారు రాజా. కొన్ని రోజుల తర్వాత సమీరకు ఫోన్ చేయడానికి రాజా దగ్గర సమీర నెంబర్ కూడా లేదు. సమీరను కలవటానికి రాజా దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆధారం సమీర ఫేస్బుక్ ప్రొఫైల్. దాంతో వెంటనే ఫోన్ తీసుకొని ఫేస్బుక్లో సమీర ప్రొఫైల్ ఓపెన్ చేశాడు. సమీర ఫేస్బుక్ ప్రొఫైల్ చూసిన రాజా ఒక్కసారిగా స్తంభించకపోయాడు. శరీరం అంతా భయం వలనో బాధ వలనో వణికిపోతుంది. చేతిలో ఉన్న ఫోన్ని కిందికి వదిలేశాడు. కారణం, ఫేస్బుక్లో సమీర అని ఉండే పేరు ఇప్పుడు సమీర అభినయ్గా మారిపోయింది. ప్రొఫైల్ ఫోటో కూడా సమీర పెళ్లి ఫోటో ఉంది. ఎవరో వ్యక్తి సమీర మెల్లో తాళి కడుతున్న ఫోటో. తనకి చిన్నప్పుడు చాక్లెట్ ఇచ్చి తలుపు వెనకాల దాక్కొని కిటికీ నుండి తొంగి చూస్తూ మురిసిపోయిన సమీరని అలా ఇంకొకరి పక్కన చూడగానే రాజప్రాణం తలడిల్లిపోయింది. ఫేస్బుక్లో సమీర పెళ్లి ఫోటో చూసిన రాజ మనసంతా భరించలేని దుఃఖంతో నిండిపోయింది. ఆ బాధకి రాజ నోటి నుండి మాటలు కూడా రావటం లేదు. తన్ని భయంకరమైన పరిస్థితిలోకి నెట్టిన ఆ భగవంతునికి తన వెదన వెళ్ళబుచ్చుకుంటున్నాడు. భగవంతుడా, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ నీ సేవకులే కదా, వారిలో నేను కూడా ఒక్కనే కదా, మరెందుకయ్యా
నాకు ఈ ఒడిదుడుకుల జీవితం ఏమీ తెలియని వయసులోనే సమీరను పరిచయం చేసి ఆ క్షణం అద్భుతం అనిపించావు. కానీ అదే వయసులోనే సమీరను దూరం చేశావు. తర్వాత అన్నీ తెలిసిన వయసులో సమీరను కలుసుకోవాలన్న నా నిరీక్షణకి ప్రాణం పోసి తనను నన్ను కలపటానికి ఒక సమయం నిశ్చయించి అదే సమయంలో నా తండ్రిని దూరం చేశావు. ఆ బాధ నుండి తేరుకునే లోపే సమీరకి పెళ్ళయిందన్న నిజాన్ని నాకు చూపించావు. జీవితంలో నీ పరిగెత్తాలన్న ప్రతిసారి వెనక్కి పట్టి లాగేస్తున్నావు. స్వామి, నన్ను శిక్షించాలి అనుకుంటే నా జీవితం అంతా శిక్షించు, అంతేకాని పడి లేచిన ప్రతిసారి ఎందుకు శిక్షిస్తున్నావు అని ఆ భగవంతుణ్ణి తన కన్నీటితో ప్రశ్నిస్తున్నారు రాజా. కానీ రాజాకు తెలియని విషయం ఏమిటంటే భగవంతుడు బతుకునిస్తాడు, కాలం కర్మనిస్తుంది. ఆ కర్మ ఫలితమైన కన్నీళ్లు కూడా మన ప్రేమ వెనకున్న కారణాలవ్వచ్చు. కాలం ఇచ్చిన కర్మ ఫలితానికి బాధ్యులు మనమే, బాధితులు మనమే. రాజా విషయంలో కూడా అది జరిగింది. ప్రతిరోజు కాలం మిగిల్చిన కన్నీటిని, తను పొందలేకపోయిన సమీర ప్రేమని తలచుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగించేవారు రాజా. ఎన్నోసార్లు ఫేస్బుక్ ద్వారా సమీరకి తన కన్నీటి సందేశాన్ని పంపారు రాజా. కానీ అవన్నీ సమాధానం లేని సందేశాలుగా మిగిలిపోయేవి. ప్రతి ప్రేమ కథలో ప్రేమలో విఫలమైన కథానాయకుడు తాగుడికి బానిసగా మారటం, గడ్డం పెంచుకుని పిచ్చివాడిగా తిరగటం లాంటివి చూస్తాము. కానీ రాజా సమీర అనే కథలో రాజా అనే కథానాయకుడు మాత్రం ప్రేమలో విఫలమైన తర్వాత తండ్రి లేని కుటుంబ బాధ్యతను తీసుకున్నాడు. ఒకవైపు ప్రేమ తాలూకా బాధను భరిస్తూ, మరోవైపు కుటుంబ తాలూకా బాధను మోస్తూ, కన్నీటి చుక్కలతో సగం జీవితాన్ని, చెమట చుక్కలతో మరో సగం జీవితాన్ని అనుభవిస్తూ తన తల్లికి సేవలు చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు రాజా. కొన్ని రోజుల తర్వాత ప్రతిరోజులానే ఆఫీస్లో తన పని ముగించుకుని ఇంటికి చేరుకున్నారు రాజా. ఆఫీస్లో ఎన్ని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ వచ్చి తన తల్లి ముఖం చూడగానే అన్నీ మర్చిపోయేవాడు. ప్రతిరోజు పొద్దు పొడవగానే తన కొడుకు కోసం ఇంటి గుమ్మం ముందే కూర్చొని ఎదురు చూసేది రాజతల్లి. కానీ ఆ రోజు తన తల్లి ఎదురు పడకపోవటంతో అమ్మ అమ్మ అంటూ ఇంట్లోకి వచ్చారు రాజా. మంచం మీద ఒళ్ళంతా దుప్పటి కప్పుకొని పడుకున్న తన తల్లిని చూసి కంగారుగా పరిగెత్తాడు రాజా. ఏమైందమ్మా అంటూ తన తల్లి 2 చేతులు పట్టుకుని కళ్ళ నిండా నీళ్లు పెట్టుకున్నారు రాజా. ఏం లేదు నాన్న, ఇల్లు శుభ్రం చేసేటప్పుడు అకస్మాత్తుగా కళ్ళు తిరగటంతో కింద పడిపోయాను అని చెప్పింది రాజతల్లి. అమ్మా, నేను వెళ్ళి ఆట తీసుకువస్తాను, వెంటనే మనం హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పారు రాజా. వద్దు నాన్న, నాకు ఇప్పుడు బాగుంది, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, అన్నం పెడతాను అని అంది. అమ్మా, నేను బతుకుతున్నదే నీకోసం, నువ్వు ఇలా ఉంటే నేను చూడలేనమ్మా, ముందు మనం హాస్పిటల్కి వెళ్దామమ్మా అన్నారు రాజా. నాన్న రాజా, నాకు ఒక మాట ఇస్తావా అని అడిగింది రాజతల్లి. ఏంటమ్మా అని అడిగారు రాజా. నా ఆరోగ్యం రోజు రోజుకి అసలు సహకరించడం లేదు, కానీ నీకు చెప్తే నువ్వు బాధపడతావని తెలుసు, అందుకే నీతో చెప్పలేదు నాన్న. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది, నిన్నున్నంత వరకు నీకేం కాదు అని చెప్పారు రాజా. నిజం నాన్న, అయిన నా భయమంతా నా ఆరోగ్యం గురించి కాదు, నీ జీవితం గురించే. నేను దూరం అయితే నువ్వు ఒంటరి అవుతావు, ఆ బాధతో నా ఆరోగ్యం ఇంకా క్షీణిస్తుంది. కాబట్టి నువ్వు త్వరగా పెళ్లి చేసుకున్నానా, నీ జీవితంలో ఒక తోడు ఉందని తెలిసిన రోజు మరణం వచ్చినా కూడా నేను ఆనందంగా స్వీకరిస్తానని చెప్పింది రాజతల్లి. తల్లి యొక్క బాధని భయాన్ని అర్థం చేసుకున్న రాజా కూడా దానికి సరే అమ్మా, నీకోసం ఏదైనా చేస్తాను అని చెప్పారు రాజా. దాంతో రాజతల్లి సంబరపడిపోయింది. సరే నాన్న, చాలా రోజుల నుండి మీ మామయ్య ఒక సంబంధం గూర్చి చెప్తూ వస్తున్నాడు, వాళ్ళ కబురు పెట్టమని చెప్తాను, వీలు చూసుకుని నువ్వు కూడా ఒకసారి మీ మామయ్యతో పాటు వెళ్ళి అమ్మాయిని చూసిరా అని చెప్పింది రాజతల్లి. సరే అమ్మ అంటూ తల ఊపారు రాజా. 2 రోజుల తర్వాత ఇంట్లో దీనంగా కూర్చొని ఏదో ఆలోచిస్తున్నారు రాజా. అంతలోని తన మామయ్య నుండి ఫోన్ వచ్చింది. రాజా, పెళ్లివారు రేపు అమ్మాయిని చూసుకోవడానికి రమ్మన్నారు, నువ్వు ఆఫీస్కి సెలవు పెట్టరా, ఇద్దరం కలిసి వెళ్దాం అని చెప్పారు రాజా మామయ్య. సరే అంటూ ఫోన్ పెట్టేశారు రాజా. కానీ రాజా మనసులో ఇంకా సమీర గూర్చి ఆలోచిస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలోనే సమీర నుండి రాజాకి ఫేస్బుక్ ద్వారా ఒక సందేశం వచ్చింది. దాంతో రాజా ఎంతో ఆతృతతో ఆ మెసేజ్ ఓపెన్ చేశాడు. ఆ మెసేజ్లో ఒకే ఒక లైన్ ఉంది, రాజా నిన్ను ఒకసారి కలవాలి అని. రాజా కూడా జరిగిన సంఘటనల గురించి ఏమీ అడగకుండా ఎప్పుడు కలుద్దాం, ఎక్కడ కలుద్దాం అని సమీరకి
సందేశం పంపాడు. రేపే కలుద్దాం, ఊరికి దూరంగా ఉన్న ఒక రహస్య ప్రదేశంలో అంటూ ఆ అడ్రస్ చెప్పింది సమీర. దానికి రాజా కూడా తప్పకుండా వస్తాను సమీర అంటూ సందేశం పంపాడు. రోజు మారింది. పెళ్లి చూపులకు వెళ్ళవలసిన రాజా సమీరను కలవటానికి ఆ రహస్య ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ చుట్టూ దట్టమైన చెట్లు, ప్రశాంతమైన వాతావరణం, నిశ్శబ్దమైన గాలి. వాటి మధ్యలో రాజా కోసం వేచి చూస్తూ కూర్చుంది సమీర. ఆ ఏకాంత సమయంలో ఇన్ని రోజులు రాజా కోసం పడిన తపనని గుర్తు చేసుకుంటూ ఉంది సమీర. సరిగ్గా అదే సమయంలో రాజా కూడా అక్కడికి చేరుకున్నాడు. ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్న సమీరను చూసి వెనక నుండి వెళ్ళి తన 2 చేతులతో సమీర కళ్ళు మూసారు రాజా. ఇన్ని రోజులు కళ్ళు మూసుకునే బతికాను రాజా. నాది కాని సమయాన్ని, నా మనసులోని బాధని భరిస్తూ ప్రతి క్షణం కళ్ళు మూసుకుని బతికాను అని చెప్పింది సమీర. దాంతో చేతులు తీసి సమీరకు ఎదురుగా కూర్చున్న రాజా. రాజాను చూసిన సమీర ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ఒక్కసారిగా కళ్ళ నుండి ఆనంద బాష్పాలు వస్తున్నాయి. చిన్న చాక్లెట్తో నా జీవితంలోకి వచ్చిన రాజా ఇప్పుడు పెద్ద చాక్లెట్ అంతా అయిపోయాడు అంటూ తన 2 చేతులతో రాజా బుగ్గల్ని గిల్లుతూ మురిసిపోయింది సమీర. అప్పుడు రాజా కూడా సమీర 2 చేతులు పట్టుకుని తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అలా కూర్చునిపోయాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత వారిద్దరు కలిసిన క్షణానికి ప్రకృతి కూడా తన వంతు సహాయం చేస్తూ ఆ ఏకాంత ప్రదేశాన్ని వర్షంతో పలకరిస్తుంది. ఆ వర్షంలో తడుస్తూ తమ కళ్ళతో పలకరించుకుంటున్నారు రాజా సమీర. మెల్లగా పైకి లేచి రాజా ఒళ్ళో కూర్చుంది సమీర. ఆ చల్లటి వర్షం ఆ క్షణం ఆ చిన్ననాటి ప్రేమికులను వారి జ్ఞాపకాలతో తడిపేస్తుంది. నెమ్మదిగా సమీర తన 2 చేతులు రాజా మెడ మీద వేసి రాజవైపు తిరిగి తన 2 కాళ్ళు అటువైపు ఇటువైపు వేసి దగ్గరగా చెరుగుతూ రాజా పెదాలని తన పెదాలతో ముడివేసింది. ఆ అద్భుత వాతావరణంలో కురుస్తున్న వర్షంలో వెచ్చని సమీర స్పర్శకి గాల్లో తేలిపోతున్న రాజా. రాజా కూడా తన 2 చేతుల్ని సమీర నడుము మీద వేసి తన వైపుకు లాక్కుంటున్నాడు. అలా వాళ్ళిద్దరూ పోటీ పడుతూ ముద్దులాడుకుంటున్నారు. అలా సాగిపోతున్న ఆ అద్భుతమైన సన్నివేశం నుండి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది సమీర. ఏమైంది సమీర అంటూ పైకి లేచారు రాజా. ఏం లేదు రాజా అని చెప్పింది సమీర. సమీర, నిజంగా ఆ రోజు నా తండ్రి చనిపోవటంతో నిన్ను కలవటానికి రాలేకపోయాను. కొన్ని రోజుల తర్వాత నీ ఫేస్బుక్ చూశాను. అంతే, ఆ క్షణం నా గుండె 1000 ముక్కలైంది. కాన్ నువ్వు ఇలా కలుస్తావని అస్సలు అనుకోలేదు సమీర అని చెప్పారు రాజా. రాజా, నువ్వు తండ్రిని దూరం చేసుకున్న అదే రోజే నా జీవితంలోకి అభినయ్ అనే వ్యక్తిని తీసుకువచ్చాడు మా తండ్రి అని చెప్పింది సమీర. అసలేం జరిగింది సమీర అని అడిగారు రాజా. ఆ రోజు నువ్వు వస్తావని నీకోసం చాలా వేచి చూశాను. సరిగ్గా అదే సమయంలో త్వరగా ఇంటికి రమ్మని మా నాన్న ఫోన్ చేశాడు. కానీ నేను వెళ్ళిన క్షణంలోనే నువ్వు వస్తే నన్ను కలవలేకపోయావన్న బాధని భరించలేను. అందుకే ఒకవైపు మా నాన్నగారు ఫోన్ చేస్తున్నా కూడా నేను నీకోసమే సాయంత్రం వరకు వేచి చూశాను. అలా ఆ రోజు నిన్ను కలవలేకపోయానన్న బాధతో ఇంటికి వెళ్ళిన నాకు మా నాన్నగారు చెప్పిన విషయం విని గుండె పగిలిపోయింది. ఆ మాట ఏంటంటే, అమ్మ సమీర, నీకు పెళ్లి నిశ్చయించాము. ఉదయమే నిన్ను చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వచ్చారు. అందుకోసమే ఉదయం నుండి నీకు ఫోన్ చేస్తున్నాను. కానీ నువ్వు మాత్రం రాలేకపోయావు. అయినా నీ ఫోటో చూసిన అబ్బాయి మరియు అతని తల్లిదండ్రులకి నువ్వు చాలా నచ్చేశావు. వెంటనే పెళ్లి ముహూర్తాలు పెట్టేయమన్నారు. అబ్బాయి కూడా చాలా మంచివాడమ్మా. అంకుల్ ఒకసారి సమీరను కూడా అడిగి పెళ్లి నిశ్చయించండి అని నాతో చెప్పాడు. మా అమ్మాయి నా మాట ఎప్పటికీ కాదందు బాబు అని చెప్పి వెంటనే పెళ్లి ముహూర్తాలు కూడా మాట్లాడేసుకున్నాం. నువ్వు చాలా అదృష్టవంతురాలు సమీర, అందుకే నీకు అంత మంచి సంబంధం వచ్చింది అని చెప్పాడు సమీర తండ్రి. దాంతో ఏం మాట్లాడాలో తెలియని సమీర మౌనంగా ఉండిపోయింది. 2 రోజుల తర్వాత సమీర ప్రవర్తన మీద తన తండ్రికి అనుమానం వచ్చింది. దాంతో సమీర దగ్గరికి వెళ్ళిన తన తండ్రి, అమ్మ సమీర, ఏమైందిరా, 2 రోజుల నుండి అలా ఉన్నావు అని అడిగాడు. నాన్న, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాన్న అని చెప్పింది సమీర. ఆ మాట విన్న వెంటనే సమీర తండ్రిలో ఆందోళన మొదలైంది. చూడమ్మా, ఈ మాట నువ్వు పెళ్లి చూపుల రోజు వచ్చే అబ్బాయిని చూసి నాన్న నాకు అబ్బాయి నచ్చలేదు అని చెప్పింటే ఆ రోజే ఏదైనా చేయగలిగేవాణ్ణి. కానీ నువ్వు ఆ రోజు రాలేని పరిస్థితుల్లో ఉన్నావు. ఇప్పుడు నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నాను. పెళ్లికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. ఈ క్షణం పెళ్లి ఆగిపోవటం అంటూ జరిగితే
అదే క్షణం నా ఊపిరి కూడా ఆగిపోతుంది. నీ కాళ్ళకు దండం పెట్టుకుంటాను. దయచేసి ఈ పెళ్లికి ఒప్పుకొని నా గౌరవాన్ని నిలబెట్టమ్మా అంటూ సమీర కాళ్ళు పట్టుకున్నాడు ఆమె తండ్రి. ఆ క్షణం సమీర బాధ వర్ణాతీతం. తన తండ్రి మాటలకి ఊపిరి కూడా ఆడని పరిస్థితుల్లో కూర్చుండిపోయింది సమీర. సరిగ్గా అదే సమయంలో సమీరకి అభినయ్ నుండి ఫోన్ వచ్చింది. హలో, ఎవరు అంది సమీర. నా పేరు అభినయ్, నీకు కాబోయే భర్తని అని చెప్పాడు అవతల వ్యక్తి. దాంతో సమీర ఫోన్ పట్టుకుని మౌనంగా ఉంది. చూడు సమీర, ఈ పెళ్లి నీ అనుమతి లేకుండా జరుగుతుందని తెలుసు. కానీ నేను చెప్పేది విను. నువ్వు నాకు చాలా చాలా బాగా నచ్చావు. ఈ పెళ్లికి నువ్వు ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు. జీవితం మీద నువ్వు పెట్టుకున్న ఆశలన్నీ నిజం చేసే బాధ్యత నాది. నీ ప్రతి దుఃఖం వెనుక, నీ ప్రతి సంతోషం వెనుక నేనుంటాను. నన్ను నమ్ము సమీర, నా జీవితంలో ఎంత విలువైన స్థానం నీది అని చెప్పాడు అభినయ్. ఆ క్షణం సమీర ముందు 3 దారులు ఉన్నాయి. 1 రాజప్రేమ, 2 సమీర తండ్రి యొక్క ప్రాణం, 3 అభినయ్తో పెళ్లి. అభినయ్తో పెళ్లి జరిగితే సమీర తండ్రి ప్రాణం కూడా నిలబడుతుంది. దాంతో ఒక నిశ్చయానికి వచ్చింది సమీర. ఒక తండ్రి ప్రాణం తీసిన కూతురుగా మిగిలిపోవటం కన్నా ప్రేమలో విఫలమైన ఒక సగటు అమ్మాయిల మిగిలిపోవటమే మంచిదనుకుని ఎరుపెక్కిన నయనాలతో బరువెక్కిన గుండెతో అభినయ్తో పెళ్లికి అంగీకరించింది సమీర. అలా సమీర అభినయ్ల పెళ్లి జరిగిపోయింది. జరిగిందంతా విన్న రాజా కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. నిజంగా చాలా మంచి పనిచేసావు సమీర. నీ ప్రేమ పొందడం కన్నా నీ జీవితం సంతోషంగా ఉండటమే నాకు ముఖ్యమని చెప్పారు రాజా. అవును రాజా, నువ్వు గొప్పడివి కాబట్టి నా సంతోషం కోరుకున్నావు. నేను సమీరని కాబట్టి నా స్వార్థం కోరుకున్నాను. ఆ దేవుడు అందరికన్నా గొప్పవాడు కాబట్టి నాకు అభినయ్తో పెళ్లి చేశాడు. అన్నీ జరిగిన నిజాలే. అందుకే కష్టాలు కర్ణిస్తే తప్ప మారని నా కన్నీటి వెద నీకు చెప్పుకుందామని ఇక్కడికి వచ్చాను అని చెప్పింది సమీర. ఏమిటి సమీర నువ్వు మాట్లాడేది? అభినయ్తో నువ్వు సంతోషంగా లేవా అని అడిగారు రాజా. సంతోషం, ఆనందం, నవ్వటం, నడవటం అన్ని ఆరోగ్యానికి మంచివే, కానీ వాటి వెనక కన్నీరు కూడా ఉంటాయని గుర్తు చేయటానికి ఆ దేవుడు కష్టాలను కూడా సృష్టించాడు. పెళ్ళైన కొన్ని రోజులకే నా ఆశయాలని కన్నీరుగా మార్చాడు ఆ భగవంతుడు. పెళ్లికి ముందు అభినయ్ చెప్పిన మాటలు ప్రేమను వదులుకున్న నాకు ఏదో ఒక మూల జీవితం మీద ఆశని కలిగించాయి. కానీ ఆ ఆశలు చచ్చిపోవడానికి ఎంత సమయం పట్టలేదు. అభినయ్ నా జీవితంలోకి వచ్చాక నా జీవితం మీద నాకే జాలి వేసింది. అభినయ్ మద్యానికి బానిసని తెలిసి కూడా నేను ఏ రోజు తనకి అడ్డు చెప్పలేదు. కానీ తను మాత్రం నన్ను కూడా మద్యం సేవించమని ప్రతిరోజు వేధించేవాడు. ఒకవేళ నేను తాగకపోతే నన్ను చిత్రహింసలకు గురి చేసేవాడు. నన్ను భార్యగా కాదు, కనీసం ఒక అమ్మాయిగా కూడా చూసేవాడు కాదు. ప్రతిరోజు తనతో పాటు తాగాలి, తనకు నచ్చినట్టు బతకాలి, ఇంటి నుండి బయటికి అడుగు పెట్టడం కూడా ఒక పెద్ద నేరంగా భావించేవాడు. తను కోరినప్పుడు సుఖాన్నివ్వడానికి, తన ప్రతి అవసరం తీర్చడానికి మాత్రమే తనకు నేను కావాలి. నేను చూసే టీవీ ఛానల్ దగ్గర నుండి నేను వేసుకునే బట్టల దాకా తను చెప్పింది జరగాలి. తను చెప్పినప్పుడే నవ్వాలి, తను చెప్పినప్పుడే ఏడవాలి. కాదంటే ఇష్టం వచ్చినట్టు కొట్టేవాడు, సిగరెట్లతో కాల్చేవాడు. ఈ విషయం మా నాన్నకు చెప్పలేను, ఎందుకంటే ఇలాంటి వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేశానన్న బాధతో మా నాన్న బతకలేడు. అందుకే భరించలేని బతుకుని ఆపుకోలేని కన్నీరుతో కొనసాగిస్తున్నాను. ఆ కన్నీరు కూడా ఆవిరవ్వటంతో తనువు చాలించాలనుకున్న దశలో నిన్ను ఒకసారి చూడాలనిపించింది అంటూ తన కన్నీటి వ్యధని రాజాకు చెప్పింది సమీర. ఆ మాటలు విన్న రాజా దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. సమీరను పట్టుకుని బోర్న ఏడ్చేశాడు. సమీర, నువ్వు నాతోనే ఉండు, సమీర ఎక్కడికి వెళ్ళవద్దు అంటూ చిన్న పిల్లాల్లా ఏడుస్తున్నారు రాజా. చూరు రాజా, నా జీవితం చిరిగిపోయిన ఒక పుస్తకం. చిరిగిన ప్రతి పేజీలోనూ కష్టాలు, కన్నీళ్లు తప్ప ఏమీ లేని ఒక పనికిరాని పుస్తకం. నా ఈ జీవితం ఈ రోజుకింతే రాజా, రేపటి గురించి ఆలోచించడానికి కూడా ఏమీ లేని ప్రస్తుతం. భరించడమే ఇప్పుడు నా బాధ్యత అని చెప్పింది సమీర. కాని రాజా మాత్రం సమీరను వదలడానికి ఇష్టపడలేదు. చూడు రాజా, ఇప్పుడు నీతో నేనొస్తే ఒకప్పుడు మా నాన్నకి నేను ఇచ్చిన మాట అబద్ధం అవుతుంది. మరియు నీ సమీర గూర్చి సమాజం మాట్లాడే మాటలు నువ్వు భరించలేవు. నా జీవితంలో ఎప్పటికీ నువ్వు ఉంటావు రాజా అని రాజాని ఓదార్చింది సమీర. సరే సమీర, కానీ నీ కష్టం వచ్చిన ప్రతిసారి ఈ రాజా ఉన్నాడన్న విషయం మాత్రం మర్చిపోకు అంటూ సమీరాకి తన ఫోన్ నెంబర్ ఇచ్చారు రాజా. సరే రాజా, ఇక నేను ఉంటాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది సమీర.
కొన్ని రోజుల తర్వాత ఒంటరిగా కూర్చున్న రాజాకి సమీర నుండి ఫోన్ వచ్చింది. హలో రాజా, నువ్వు వెంటనే మా ఇంటి దగ్గరికి రా అని ఫోన్ పెట్టేసింది సమీర. దాంతో సమీర ఉంటున్న అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాడు రాజా. అక్కడ జనమంతా గుమిగూడి ఉండటం చూసి భయంతో వణుకుతూ వెళ్ళాడు. అంతే ఒక్కసారిగా రాజా ప్రాణం తలడిల్లిపోయింది. అక్కడ రక్తం మడుగుల్లో పడి ఉన్న సమీరను చూసి అక్కడి కుప్పగూలిపోయారు రాజా. ఏ కష్టమొచ్చిందో పాపం. ఏ రోజు బయటకు కూడా రాని అమ్మాయి అపార్ట్మెంట్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది అని పక్కవారు మాట్లాడుకుంటూ ఉండగా రక్తంతో తడిసిన ఒక లెటర్ వచ్చి రాజా ముఖం మీద పడింది. రాజా, ఈ జీవితం నేనిక కొనసాగించలేకపోతున్నాను. నన్ను క్షమించు రాజా. వచ్చే జన్మలోనైనా నీ భార్యగా పుడతాను అని రాసి ఆత్మహత్య చేసుకుని రాజాతో పాటు ఈ ప్రపంచాన్ని కూడా వదిలి తన మజిలీని మధ్యలోనే ముగించుకుని వెళ్ళిపోయింది సమీర అంటూ జరిగిన తన కన్నీటి కథని ఆనంద్కి చెప్పారు రాజా. జరిగిన ఘోరం విన్న ఆనంద్ కన్నీటి పర్యంతమయ్యాడు. రాజన్ దగ్గర తీసుకుని హత్తుకున్నాడు. బాబు రాజా, ఇంత బాధను భరిస్తూ కూడా నా కూతురు కోసం నువ్వు పడ్డ కష్టం నిజంగా ఒక తండ్రి స్థానంలో ఉన్నా నేను కూడా చేయలేంది బాబు అని చెప్పాడు ఆనంద్. నా సమీర మీదున్న ప్రేమే ఇప్పుడు ఈ సమీరకు సహాయం చేయడానికి గల బలమైన కారణం. ఎందుకంటే తన తండ్రి కోసం ఇష్టం లేని పెళ్లి చేసుకుని నా సమీర ఏ కష్టాలైతే అనుభవించిందో ఇప్పుడు మీ కూతురు కూడా మీకోసం ఇష్టం లేని పెళ్లి చేసుకుని అవే కష్టాలు అనుభవిస్తుంది. కేవలం సమీర అనే పేరే కాదు, వారిద్దరికి ఎదురైన జీవితం కూడా ఒక్కటే. నా సమీరకు ఎదురైన జీవితమే ఈ సమీరకు కూడా ఎదురైంది. నా సమీర పడ్డ కష్టాలే ఈ సమీర కూడా పడుతుంది. కానీ నా సమీరలాగా ఈ సమీర జీవితంలో ఓడిపోకూడదు. నా సమీర చేసిన తప్పు ఈ సమీర చేయకూడదు. అందుకే ఆత్మహత్య చేసుకున్నాను అని సమీర చెప్పగానే వెంటనే భయపడిపోయి సమాజం ఏమనుకున్నా సరే నా సమీర పరిస్థితి ఈ సమీరకు రాకూడదని తన్ని ఇక్కడికి పిలిపించి తను కోరుకున్న జీవితాన్ని తనకిచ్చి తన ఆనందంలో నా సమీరను చూసుకుంటూ బతుకుతున్నాను. ఆసుపత్రిలో రక్తపు మడుగుల్లో ఉన్న సమీరను చూసి ఆత్మహత్య చేసుకుని నా కళ్ళ ముందు రక్తం మడుగుల్లో పడి ఉన్న నా సమీరను గుర్తొచ్చింది. అందుకే ఎలాగైనా సమీర ప్రాణాలు కాపాడమని డాక్టర్ నా దేవుని వేడుకున్నాను. ఒక్కటి మాత్రం నిజం సార్, ప్రేమలో విఫలమైన అమ్మాయిలు ఒక మంచి భర్త రాగానే తానే జీవితంగా భావించి గుండెల్లో పెట్టుకుని పూజిస్తారు. కాని తల్లిదండ్రులు మాత్రం అదే విషయంలో తమ పిల్లల అభిప్రాయం తెలుసుకోకుండా పెళ్లిళ్ళు చేసి ఇలాంటి దారుణాలకు కారణమవుతున్నారు. ప్రేమలో విఫలమైతే పెళ్లి అనే ఒక దారి ఉంటుంది సార్. మరి అలాంటి పెళ్లి విఫలమైతే అందరూ నా సమీరలాగా ఆత్మహత్య చేసుకోవాలి సార్. అందుకే సమీర జీవితంలోకి నేను వచ్చి తను కోరుకున్న జీవితం తనకిచ్చి చనిపోవాలనుకున్న తనకి జీవితం మీద ఒక ఆశని పెంచి తన చిరునవ్వులో చనిపోయిన నా సమీరను చూసుకున్నాను అని చెప్పారు రాజా. బాబు, సమీర విషయంలో నేను చాలా తప్పు చేశాను. ఇప్పుడు అది సరిదిద్దుకోవడానికి ఆ దేవుడు నీ రూపంలో నాకు ఒక అవకాశం ఇచ్చాడు. నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకో బాబు. ఎవరేమనుకున్నా సరే నా కూతురు ఆనందమే నాకు ముఖ్యమని చెప్పాడు ఆనందం. నేను సమీరకి ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలనుకున్నానే కానీ తను నా జీవితంలోకి రావాలని ఏమాత్రం అనుకోలేదు. నన్ను క్షమించండి సార్ అని అన్నారు రాజా. సరే బాబు, తను తిరిగి కోలుకొని ఇక్కడి సంతోషంగా ఉండని, మేము ఆ ఆనందంతోనైనా బతుకుతాము అని చెప్పాడు ఆనందం. సమీర కోలుకున్న తర్వాత సమీర కోలుకున్నాక తనకు కూడా తన జీవితంలో జరిగిందంతా చెప్పారు రాజా. అసలైన రాజా సమీరల కథ విన్న తర్వాత సమీర కూడా కన్నీటి పర్యాంతమైంది. ఆ క్షణం నుండి రాజా మీద ఎంత గౌరవం పెంచుకుంది. కొన్ని రోజుల తర్వాత ఆఫీస్లో ఉన్న సమీరకి రాజా తల్లి నుండి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడిన సమీర వెంటనే ఫోన్ పడేసి పరిగెత్తు వెళ్ళింది. అలా ఆఫీస్ నుండి అర్ధాంతరంగా వచ్చిన సమీర రాజా ఇంటి వద్దకు చేరుకుంది. నెమ్మదిగా వణుకుతూ భయపడుతూ ఇంట్లోకి వెళ్ళింది. మంచం మీద నిర్జీవంగా పడి ఉన్న రాజాను చూపించి, మన రాజా ఇక లేడమ్మా అంటూ గుండెలు పగిలేలా రోదిస్తుంది రాజతల్లి. ఆ పరిస్థితుల్లో రాజాను చూసిన సమీర ఒక్కసారిగా రాజా అంటూ కుప్పగూలిపోయింది. నా కొడుకు నన్ను అనాథం చేసి వెళ్ళిపోయాడమ్మా అంటూ సమీరను పట్టుకుని బోర్న విలపిస్తుంది రాజతల్లి. ఆ క్షణం రాజా తనతో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంది సమీర. రాజా నా కోసం ఇంత చేసిన నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను రాజా అని సమీర అడిగిన ప్రశ్నకి, సమీర నాకు ప్రామిస్ చేస్తావా అని అడిగారు రాజా. ఏమిటి రాజా అని అడిగింది సమీర.
నా తల్లిని ఒక తల్లిగా భావించి తనని ఒక కూతురి స్థానంలో ఉండి చూసుకో సమీరా అంటూ సమీర దగ్గర ప్రామిస్ తీసుకున్నారు రాజా. కానీ ఆ రోజు రాజా అలా ఎందుకు మాట్లాడాడో సమీరకు అర్థం కాలేదు. ఆ మాటల్ని తలుచుకుని రాజా తల్లిని పట్టుకుని రాజవైపు చూస్తూ ఏడుస్తూ కూర్చుంది సమీర. రాజ మరణించిన కొన్ని రోజుల తర్వాత రాజ తల్లి మందుల కోసం వెతుకుతూ ఉండగా అక్కడ సమీరాకి రాజ డైరీ దొరికింది. ఆ డైరీలో రాజా తన జీవితం అంతా రాసుకున్నాడు. అక్కడి సమీరాకి రాజ మరణం వెనక ఉన్న నిజం తెలిసింది. రాజా తన సమీరాని రహస్య ప్రదేశంలో కలిసిన రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళగానే ఉన్నట్టుండి భయంకరమైన తలనొప్పితో పాటు రక్తపు వాంతులు కూడా అయ్యాయి. ఆ విషయం తల్లికి తెలిస్తే భయపడిపోతుందని ఒంటరిగా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలిశారు రాజా. అక్కడ కొన్ని పరీక్షలు చేసిన డాక్టర్ రాజాకి ఒక భయంకరమైన నిజం చెప్పాడు. చూడు బాబు, ఈ విషయం నీకు చెప్పడం చాలా బాధగా ఉంది. కానీ నీ పరిస్థితి నీకు తెలియాలి. ప్రతిరోజు నీకొచ్చి తలనొప్పికి కారణం నీ ఆఫీస్లో ఉన్న ఒత్తిడి కాదు, నీ తలలో ఉన్న భయంకరమైన క్యాన్సర్ కణతి. అది చాలా చివరి దశకు చేరింది. ఇక నువ్వెన్నో రోజులు బతకవు బాబు అని చెప్పాడు డాక్టర్. ఆ మాటలు వినగానే రాజా తన తల్లిని తలుచుకుని కుమిలిపోయాడు. ఆ క్షణం నుండి రాజా లోపల చస్తూ బయటికి నవ్వుతూ తన జీవితాన్ని కొనసాగించాడు. అదే సమయంలో సమీర ఆత్మహత్య చేసుకోవటం, తర్వాత అదే పేరుతో అవే కష్టాలతో ఇంకో సమీర రాజు జీవితంలోకి రావటం జరిగింది. ఆ క్షణం రాజా ఆ దేవుని వేడుకున్నాడు. స్వామి, నా సమీరను బతికించుకోలేకపోయాను. కనీసం ఈ సమీర విషయంలోనైనా నన్ను గెలిపించు స్వామి. నా మరణం ఆపమని అడగలేదు, కాని సమీరాకి తను కోరుకున్న జీవితం ఇచ్చి తన ముఖంలో చిరునవ్వు చూసేంత వరకు ఆగమని వేడుకుంటున్నాను. రాజా కోరిన విధంగానే సమీర జీవితం ఒక మలుపు తిరిగి చిరునవ్వులు చిందిస్తున్న సమయంలో రాజకి మరణం దగ్గరగా రావటం జరిగింది. రాజ చివరిగా తన డైరీలో రాసుకున్న మాటలు: భగవంతునికి కృతజ్ఞతలు, తల్లిదండ్రులకి పాదాభివందనాలు, 25 ఏళ్ల జీవితం నవ్వాను, ఏడ్చాను, బతికాను, భరించాను, అష్టదిక్కుల నుండి వచ్చిన అష్ట కష్టాలను అనుభవించాను, ముంచుకొస్తున్న మరణంతో బయట కనిపించని ఒక యుద్ధమే చేశాను. కానీ మరణం మనిషి కన్నా గొప్పది, దాని ముందు అతిథులు కారెవరు. కళ్ళ ముందున మరణంతో గర్వంగా చెప్తున్నాను, నేను ఓడిపోతున్నాను, కానీ నీ దగ్గర వరకు వచ్చిన ఒక అమ్మాయి జీవితాన్ని నీ నుండి దూరం చేసి తను గెలిపించి నేను ఓడిపోతున్నాను. జీవితంలో గెలిచిన ఈ సమీర గూర్చి పైకి వెళ్ళి నా సమీర ఒళ్ళో కూర్చుని చెప్పుకుంటాను అంటూ రాజా రాసిన చివరి మాటలు చదివి తీవ్ర భావోద్వేగానికి లోనైన సమీర. రాజాకి తన మరణం గూర్చి ముందు తెలిసినా తను ప్రేమించిన సమీరలాగా నేను కూడా ఆత్మహత్య చేసుకోకూడదని, నన్ను జీవితంలో గెలిపించడానికి మరణంతో పోరాడిన రాజా నా దృష్టిలో ఎప్పటికీ దేవుడే అనుకుంటూ రాజా ఫోటోకి 2 చేతులెత్తి నమస్కరిస్తూ కన్నీరుతో కథని ముగించింది సమీర. మరణం ఆపేనా మనిషి ప్రేమని, మరణం ఆపేనా మనిషి సంకల్పాన్ని, మరణం ఆపేనా మనిషి గెలుపుని. రాజా మరణించాడు, కానీ సమీరని గెలిపించాడు. ఈ సమీర చిరునవ్వుని మోసుకుంటూ తన సమీర జాడని వెతుక్కుంటూ తన ప్రయాణాన్ని ముగించుకుని తన సమీరాన్ని చేరుకున్నారు రాజా. అలా పై లోకంలో తన సమీరాన్ని చేరుకున్న రాజాను దగ్గరకు తీసుకొని, రాజా, మరణం మనల్ని ఓడించిందా అనేది సమీర. లే సమీర, మరణం మనల్ని కలిపింది అని చెప్పి సమీర ఒళ్ళో పడుకున్నారు రాజా. మరణం కలిపిన చివరి ఘట్టంలో రాజా సమీర్ల కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.